క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము మగ్దల మరియమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తును అనుసరించటములో ఈమె ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది. ఈమె పేరును పెట్టి ఈమె ఏ ప్రాంతానికి చెందినదో మనము చెప్పవచ్చును. గలిలయ సరస్సు తీరమున తిబేరియా పట్టణము మార్గములో మగ్దల అనేటువంటి గ్రామానికి చెందినటువంటి మరియమ్మ. అందుకే మనము ఈమెని మగ్దల మరియమ్మ అని పిలుస్తూ ఉన్నాము. ఈమెని మనము లూకా సువార్తలో చూడవచ్చును. అక్కడ పేరు తెలియచేయలేదు, కానీ ఆమె చాలా తన యొక్క విశ్వాసాన్ని చాటుకుంటుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 49 వచనాలు కానీ చూసినట్లయితే మగ్దల మరియమ్మ ఒక గొప్ప సంఘటనను చేస్తుంది. పరిసయ్యుడు ఒకడు తన ఇంటికి క్రీస్తు ప్రభుని విందుకి ఆహ్వానించినప్పుడు ఈ యొక్క మగ్దల మరియమ్మ తైలాన్ని తీసుకొని వచ్చింది. క్రీస్తు ప్రభుని పాదముల వెనకమాల నిలబడి ఎంతో బోరున ఏడుస్తూ తన యొక్క కన్నీటితోటి ఆ యొక్క ప్రభుని యొక్క పాదములను శుద్ధి చేసి, అదే విధముగా తన యొక్క వెంట్రుకలతోటి ఆ యొక్క కాళ్ళను తుడిచి, తరువాత పరిమళ ద్రవ్యముతోటి ప్రభుని యొక్క పాదములను అభిషేకిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చూసినట్లయితే కన్నీరు అనేది చాలా శ్రేష్టమైనది. ఉన్నటువంటి అన్నిటిలో కూడా, ఉన్నటువంటి మంచి నీళ్ళల్లో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఏదైనా నీరు ఉంది అంటే అది కన్నీరు మాత్రమే. తన యొక్క పాప జీవితాన్ని ఎంతగా గుర్తు చేసుకుందో, తన యొక్క జీవితము ఎంతగా చెడిపోయిందో, పాపములో కూరుకుపోయి ప్రభుని చెంత నిలబడి ఈయనే నిజమైనటువంటి ప్రవక్త, ఈయనే దైవ కుమారుడు అని గ్రహించి తన యొక్క పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతగా రోధించిందో, ఆ కన్నీటితోటి తన యొక్క పాపాన్ని కడుక్కుంటుంది. శ్రేష్టమైనటువంటి కన్నీరు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ విధముగానే ప్రార్థించాలి. అందుకే ప్రభువు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం కానీ చూసినట్లయితే, సమస్త ప్రపంచమునందు ఎక్కడైతే సువార్తను బోధిస్తారో అక్కడ ఈమె చేసిన కార్యము, ఈమె జ్ఞాపకార్థము అభినందించబడుచున్నది అని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నానని స్వయాన క్రీస్తు ప్రభువే పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా మరియు లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో కానీ చూసినట్లయితే, క్రీస్తు ప్రభు చేత 7 దయ్యముల నుండి విముక్తి పొందిన వారిలో మగ్దల మరియా కూడా ఉంది. మగ్దల మరియమ్మ కూడా ఉంది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు సిలువ చెంత కూడా స్త్రీలలో ఈ యొక్క మగ్దల మరియమ్మ కూడా అక్కడ నిలవటము మనందరము కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే తన యొక్క పశ్చాత్తాప జీవితాన్ని, పాప జీవితాన్ని వదిలేసి పశ్చాత్తాపడిందో ఆ క్షణము నుంచి తను ప్రభుని అనుసరిస్తుంది. ప్రభుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంది. అందుకే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఉదయాన్నే క్రీస్తు ప్రభుని సమాధి చెంతకి ఆమెను వెళ్ళటము మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆమె క్రీస్తు ప్రభుని, ఉత్థాన ప్రభుని గుర్తించలేకపోయింది. ఎప్పుడైతే మరియమ్మ అని క్రీస్తు ప్రభు మగ్దల మరియమ్మని పిలుస్తూ ఉన్నాడు, ఆ క్షణమునే ఆమెకి కనువిప్పు కలిగింది. అప్పటిదాకా ఆ ఖాళీ సమాధిని చూస్తూ ఏడుస్తుంది, రోధిస్తుంది, దుఃఖిస్తుంది. 2 సార్లు ప్రభువు పిలిచాడు. ప్రభువు అడిగాడు, ఎందుకమ్మా నీవు ఏడుస్తున్నావు అని పలికినప్పుడు ఆమె ఎవరో తోటమాలి అని అనుకుంది. ప్రభుని గుర్తించలేదు. ప్రభు పక్కనే నిలబడి ఉంది, ప్రభు పక్కనే ఉన్నాడు. కానీ ఆమె యొక్క దుఃఖము, ఆమె యొక్క కన్నీరు, ఆమె యొక్క బాధలు, ఆ కన్నీరు వల్ల తన యొక్క కండ్లు దృష్టి మూసుకుపోయింది. ఎప్పుడైతే
మరియమ్మ అని పిలవగానే మగ్దల మరియమ్మ ఈ విధంగా పలుకుతుంది, రబుని అని హీబ్రూ భాషలో పలుకుతుంది. రబుని అని అనగా బోధకుడా అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానము మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తి ఈ మగ్దల మరియనే. ఇదిగో నీవు వెళ్ళి నా శిష్యులకు తెలియజేయము, నేను పునరుత్థానమయ్యాను, ఆరోహణము అయ్యుతున్నాను. నీవు వెళ్ళి ఈ యొక్క గొప్ప కార్యాన్ని, నువ్వు చూసిన దాన్ని నీవు వెళ్ళి నా శిష్యులకి తెలియజేయము అని మొట్టమొదటిగా దేవుడు ఆమెకి తన యొక్క కర్తవ్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడని కూడా మనము చూడవచ్చును. అందుకే పునీత థామస్ అక్వేనాస్ గారు ఈమె గురించి ఒక మాటలో ఈ విధంగా పలుకుతున్నారు, అపోస్తులకే అపోస్తురాలు అనేటువంటి బిరుదుని మగ్దల మరియమ్మ గారికి పునీత థామస్ అక్వేనాస్ గారు ఇచ్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా చూడండి, ఎందుకంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన దర్శన భాగ్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఈ మగ్దల మరియమ్మ గారు. మరి మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? మనము కూడా ఆ ప్రభుని దర్శన భాగ్యాన్ని మనము పొందగలుగుతున్నామా? ఏ విధముగా అయితే మగ్దల మరియమ్మ గారు తన యొక్క పాప జీవితాన్ని వదిలేసి క్రీస్తును అనుసరించిందో, మనము కూడా మన యొక్క పాప జీవితాన్ని వదిలేయాలి. ఏ విధంగా అయితే తన యొక్క పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని రోధించి ఏడ్చి ప్రభుని యొక్క పాదాలను తన యొక్క కన్నీటితోటి కడిగిందో, మనము కూడా దేవాలయంలోకి వచ్చి మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన కూడా ఆలకిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరము దేవుని చెంతకు వస్తున్నాము, అందరము దేవాలయానికి వస్తున్నాము, కానీ ప్రభుని దర్శనం పొందుకున్నటువంటి వారు, ప్రభుని చెంతకి వచ్చేటువంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే. ప్రతి ఒక్కరు దేవాలయానికి వస్తున్నాము, ఆదివారం రాగానే అందరూ దేవాలయానికి వస్తున్నాము, కానీ ప్రభువు చెంతకి చేరేవారు మటుకు కొంతమంది మాత్రమే. విశ్వాసముతో మనం రావాలి. ఇదిగో ప్రభు చెంతకెళ్తే నా జీవితం బాగుపడుద్ది, నా పాప జీవితం నుంచి నేను విముక్తి పొందుతాను, నేను కొత్త జీవితాన్ని పొందుకుంటాను. ఏ విధంగా అయితే మగ్దల మరియమ్మ గారు ఒక నూతన జీవితాన్ని పొందుకొని ప్రభుని యొక్క ఉత్థానానికి సాక్ష్యముగా ఉందో, మనము కూడా మన యొక్క పాత జీవితాన్ని వదిలేసి మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమకు సాక్షులుగా నిలవాలి. అటువంటి సాక్షులుగా మనము నిలవాలంటే ప్రతిరోజు కూడా మనము ఆ ప్రభుని ధ్యానించాలి. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మన యొక్క కనులను మూసివేస్తున్నాయి. ఏడుస్తున్నావు, రోధిస్తున్నావు, నీ బాధలు రాగానే కృంగిపోతున్నావు, నశించిపోతున్నావు, ఇంకా నా జీవితం అంతమైపోయిందని నువ్వు తలుస్తున్నావు. కానీ ప్రభువు నీ పక్కనే ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు. నీకు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువు నిన్ను వదిలేయటం లేదు. కానీ ఆ శ్రమలు అనేటువంటివి రావటం ద్వారా నీ కనులు మసకబారిపోయి ఉన్నాయి, ప్రభుని మీరు చూడలేకపోతున్నారు. మనము ప్రభుని చూడాలి అంటే ఎన్ని బాధలు వచ్చినా కూడా ప్రభుని విడనాడకూడదు, అపనమ్మకము ఉండకూడదు. విశ్వాస జీవితాన్ని కలిగి మనం జీవించాలి. నా దేవుడే నాకు స్వస్థతను దయచేస్తాడు, నా దేవుడే నా కుటుంబాన్ని శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలతోటి దీవిస్తాడు అని మనందరము కూడా నమ్మాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు స్వరము మనము కానీ వినగలిగితే, ఏ విధంగా అయితే మగ్దల మరియమ్మ గారు క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానానికి సాక్ష్యముగా ఉందో, మనము కూడా ఆయన యొక్క ప్రేమకు, దయకు, కనికరానికి సాక్షులుగా నిలుస్తాము. ఆమెన్.